వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 55. సోనా, సోనా లేమ్మా. అబ్బా ఏంటి మమ్మీ పొద్దున్నే నీ కాకిగోల, విసిగించుకుంటా వెళ్ళు అని అరిచి మళ్ళీ బెడ్షీట్లో దూరిన కూతురిని ఏదో అనేలోపు జయరాజ్ వచ్చి భారతి గారిని బయటికి పంపేసి వెళ్ళి వంట పని చూసుకో, నా కూతురి మీద పెత్తనం చేయకు అని కసురుతారు. ఏం తండ్రి కూతుర్లో రావు దేవుడా, ఇద్దరు ఒక గూటి పక్షులు ఛీ అనుకొని కిచెన్లోకి వెళ్ళిపోతారు. సోనా బేబీ, సోనా బేబీ, ఏంటి డాడీ? లేమ్మా నా తల్లి కదూ. పో డాడీ, నాకు నిద్ర వస్తుంది. అలా అంటే ఎలా? ఈరోజు నువ్వు మీ దేవబావ కాలేజీలో జాయిన్ అవ్వడానికి వెళ్ళాలి కదా. టక్కున పైకి లేచి, అవును డాడీ మర్చిపోయాను, 10 మినిట్స్లో రెడీ అవుతాను అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి దూరి సబ్బుని అరగదీసి కేజీ మందాన మేకప్ వేసి స్కిన్ షో అయ్యే బ్రాండెడ్ బొక్కలున్న బట్టలు వేసుకుని తండ్రితో కలిసి కాలేజీకి స్టార్ట్ అవుతుంది. కాలేజీలో జాయిన్ అయ్యాక దేవ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేస్తుంది సోనా. విహానా రాహుల్తో సరదాగా మాట్లాడుతున్న విరాంష్ని తినేసేలా చూస్తూ హాయ్ బావా అని పళ్ళన్నీ బయటపెట్టి అతని భుజం మీద చేయి వేయబోతుంది. వితిన్ సెకండ్స్లో చైర్లో నుండి లేచిన విరాంష్ తీరుకి విహానా రాహుల్ అయోమయంగా చూస్తారు. బాగున్నావా బావా? ఇప్పటి వరకు బావ బానే ఉన్నాడు చెల్లెమ్మ, ఇక మీదట ఎలా ఉంటాడో ఆ ఏడుకొండల వాడికే తెలుసు. గోవిందా గోవిందా. రాహుల్ మాటలకు విహాన నోటికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వితే విరాంష్ విసుగ్గా కాఫీ కోసం వెళ్తాడు. జూనియర్, ఏంటి అన్నట్టు చూస్తున్న విరాంష్ని 1/2 కాఫీ అని నవ్వుతుంది విహాన. ఓకే అని విహాన కప్ ఆమె ముందు పెట్టి రాహుల్ని పోరా పక్కకని తోసి విహాన పక్కన సెటిల్ అవుతాడు విరాంష్. వాళ్ళని చూస్తున్న సోన కళ్ళు కుళ్ళుతో కాలిపోతాయి. ఏంటి బావా, నేను ఒక దాన్ని ఇక్కడ ఉన్నాను అని కూడా లేదా నీకు? ఇప్పుడు ఏం చేయాలి చెల్లెమ్మ? నీకెందుకు మధ్యలో దూరిపోతున్నావు? ఇది నాకు మా బావకి సంబంధించింది. నువ్వు నోరు మూసుకో. ఓకే సిస్టర్, మీ బావ మరదల సరసాలు కానివ్వండి. సీనియర్, మనం వెళ్దాంరా. ఓకే జూనియర్ పద అని రాహుల్తో వెళ్ళిపోతుంది విహాన. వెళ్తున్న ఇద్దరిని చంపేసేలా చూస్తూ తన చైర్లో నుండి లేస్తాడు విరాంష్. బావా, నేనేం చేశానని నాతో మాట్లాడటం లేదు అని దొంగ ఏడుపు ఏడుస్తున్న సోనా వంక చూసి, చూడు సోనా, ఇది కాలేజ్, ఇక్కడ బావ మరదళ్ళు అని రాసుకొని కూసుకుని తిరగడాలు అంత నీడ్ కాదు. ముందు స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చెయ్యి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాంష్. వెళ్తున్న విరాంష్ వైపు కోపం కసి కలిపి చూస్తూ, నిన్ను వదలను బావా, నువ్వు నాకు కావాలి, ఐ వాంట్ యూ, ముందు ఈ అమ్మాయిని నీకు దూరంగా ఉండమని చెప్పాలి అని విహానా గురించి తెలుసుకోవాలని ప్యూన్కి లంచం ఇచ్చి మరీ డీటెయిల్స్ సంపాదిస్తుంది. ఎంబీఏ చదివే దీనితో బావకి ఏం పని, అసలు ఎలా పరిచయం అని థింక్ చేస్తుంది.